ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. నీ సుఖానికి నీ దుఃఖానికి కారణం నీ కర్మలే, నీ ఆలోచన విధానాలే. ఇవి సమర్థ సద్గురు చెప్పినాయి కాబట్టి ఇందులో ఇంకా ఏమి ఆలోచించడానికి లేదు. 100కి 100% నిజం. కనుక వెంటనే కళ్ళు మూసుకొని ఆచరించాలి. ఎలా? కాకాసాహెబ్ దీక్షితులాగా. మేకను చంపితే మహాపాపం, హింస, జీవహింస తెలుసు ఆయనకి. అహింసో పరమో ధర్మ. అటువంటిది గురువుగారు చెప్తే మేకను చంపడం రెడీ అయ్యాడు. చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, అయినా గురువు మాట కాదనకూడదు. అంటే కష్టమైన నష్టమైన గురువు చెప్పిన దాన్ని ఆచరించాలి అనడానికి కాకాసాహెబ్ దీక్షిత్ మనకు ఉదాహరణ. మరి మన జీవితంలో కూడా మనకు అంత కష్టాలు ఏమి ఉండవు. పోతే కొంత లాభాలు పోతాయి, నష్టాలైతే ఉండవు. లాభాల కోసం సుఖాల కోసం ఇష్టం వచ్చిన పనులు చేసే దాని నుంచి మనం కొంత తగ్గి ఆ లాభాలను వదులుకోవడానికైనా సిద్ధపడి ఉన్నదానితో తృప్తిగా జీవించితే చాలు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టే. ఉన్నదానితో తృప్తి పడ్డవాడికి ఆధ్యాత్మికం అబ్బుతుంది. ఎందుకని? తృప్తి ఎక్కడ ఉందో అక్కడ నిశ్చలత్వం ఉంది. తృప్తి అంటే నిశ్చలం, నాకేం అక్కర్లేదు, నిశ్చలం. ఎక్కడ నిశ్చలత్వం ఉందో వాళ్ళకి ఆధ్యాత్మికం ఏమన్నా చెప్తే అర్థమవుతుంది, తీసుకుంటాడు. ప్రశాంతంగా ఉన్నాడు, అన్నీ తీసుకుంటుంటాడు. కానీ అశాంతి ఉంది, ఎన్నో కోరికలు ఉన్నాయి. ఇక్కడ సత్సంగం జరుగుతుంది కానీ వాడి మనసంతా ఎక్కడో ఉంటుంది. రేపు అప్పులోడు వస్తాడు, ఏం చేయాలి? రేపు ఇంకోటి ఏదో నేను చేయాలనుకున్నాను, ఏం చేయాలి? ఒక పెద్ద ఫ్లాట్ కొందాం అనుకున్నాను, డబ్బులు పూర్తిగా అడ్జస్ట్ కావాలి, ఏం చేయాలి? వాడు ఎవడో నన్ను తిట్టాడు, రేపు మళ్ళీ వాడిని పోయి తిట్టాలి. తిడితే వాడు ఊరుకుంటాడా? మళ్ళీ నన్ను కొడతాడా? కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా ఇంటికి పోగానే మా ఆవిడ బంగారం కొనమని చెప్పింది, డబ్బులేమో లేవు, వాడికి ఇచ్చాను, డబ్బులు అప్పు ఎందుకు ఇచ్చారని గొడవ చేస్తుంది, వాడేమో ఇవ్వట్లేదు, ఏం చేయాలి? ఏవైతే ఈ సంసార విషయాలు ఉన్నాయో మనకు ఆడవాళ్ళకు మగవాళ్ళకి, ఇక్కడ సత్సంగం జరుగుతున్న అవే విషయాలు వస్తుంటాయి, అవే వెళ్ళిపోతుంటుంది మనసు. అందుకని ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లోక వ్యవహారాలని వీలైనంతగా తగ్గించుకోవాలి. ఏది చెయ్యాలో అదే చెయ్యాలి, ఏది తప్పకుండా అవసరమో అదే చెయ్యాలి. అన్నిట్లలో పొదుపు ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, తక్కువ స్నేహాలు చేయాలి. మంచి మిత్రులు, ఒక 2-3 ఆధ్యాత్మిక మిత్రులు, బాబా భక్తులు ఉంటే చాలు. వాళ్ళతో హాయిగా గడుపుతూ బాబా గురించి మాట్లాడుకుంటూ వేరే విషయాలు మాట్లాడకుండా గడపాలి. అంటే వ్యవహారం తగ్గే కొద్దీ నీకు ఖాళీ సమయం ఎక్కువ అవుతుంది. ఆ ఖాళీ సమయాన్ని నువ్వు సత్సంగానికో, సద్గ్రంథ పఠనానికో, ధ్యానానికో ఉపయోగించుకోవడం ద్వారా నీ యొక్క ఆత్మశక్తి నీ అనుభవంలోనికి వస్తుంది. నిజమైన ఆనందం నీలోనే ఉందని తెలుస్తుంది. ఆనందం నాలోనే ఉన్నప్పుడు బయట వాటి ఆనందాల కోసం నేను ఎందుకు పరుగులెట్టాలి? నేనే ఆనంద స్వరూపుణ్ణి అయిపోతే ఇక బయట వస్తువులతోటి, బయట వ్యవహారాలతో నాకు ఆనందం అవసరం ఏముంది? జేబులో వస్తువు పెట్టుకొని ఊరంతా తిరగడం నాకెందుకు అనేది నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు మహాత్ముల దగ్గరికి కూడా వెళ్ళవు. ఎందుకని? మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా శాంతి కోసమే. ఆ శాంతి నీలోనే నువ్వు అనుభవిస్తుంటే ఇంకెందుకు వెళ్తావు? మహాత్ముడు మనిషే, నువ్వు మనిషే. మహాత్ముడు ఆయన ఎలా అయ్యాడు? లోక వ్యవహారాలని తగ్గించుకొని అంతర్ముఖమై మౌనంగా నిశ్శబ్దంగా సాయిరాం 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 అనుకుంటే ఆయన మహాత్ముడు అయ్యాడు. ఆ పని నువ్వు చేస్తే నువ్వు మహాత్ముడు అవుతావు. ఈ విధంగా మనము ఆధ్యాత్మిక మార్గంలో సంస్కారాలను నియంత్రించుకుంటూ ఆధ్యాత్మిక సాధనలు కొనసాగిస్తూ కోరికలను నియంత్రించుకుంటూ ఆలోచన విధాలను సరైన మార్గంలో పెట్టుకుంటూ నిరంతర భగవన్నామస్మరణకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏకాంతాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ పోవడం ద్వారా మనం శాంతికి దగ్గర అవుతాం. శాంతి ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. పరమాత్మ అంటే శంకు చక్రాలు పట్టుకున్నాయనే పరమాత్మ కాదు. ఆయన కనబడితే నీకు ఏ విధమైన శాంతిలో కలుగుతుందో, ఏ విధమైన ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం నీలోనే ఉంది. అది ఎలా వస్తుందంటే ఇందాక చెప్పినట్టుగా కోరికలకు, ఆలోచనలకు, అరిషడ్ వర్గాలకు దూరంగా మనసు నిశ్చలంగా తృప్తిగా ఉంచగలిగితే ఆ శాంతి లభిస్తుంది. సింపుల్, చిన్నగా అంతా మన దగ్గరే. మన ఇంట్లో కాదు శాంతి ఉన్నది, మనలోనే శాంతి ఉంది. ఇది సాధనకు సంబంధించి
ఏమండి సచ్చరిత్ర మీద జ్ఞానయజ్ఞం అని చెప్పారు, మరి ఏదేదో చెప్తున్నారు అంటే సచ్చరిత్రలో చెప్పబడినటువంటి జ్ఞానం యొక్క పరాకాష్ట అంటే నువ్వు దేన్నైతే పొందాలని సచ్చరిత్ర చెప్పబడిందో దాన్ని పొందడానికి మనం ఈ చిన్న అవగాహన ఏర్పాటు చేసుకొని కొనసాగించవలసి ఉంది. ఇప్పుడు సచ్చరిత్ర ఒక మూడు రకాల విషయాలను మనకు అందజేస్తుంది. మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అంటే మన యొక్క మానసిక పరివర్తనను ముందు మనకు ప్రసాదిస్తుంది. మన చేత దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన ఆలోచనలు, చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు దూరం చేసి మన మనసును పవిత్రపరుస్తుంది. ఆ విధంగా సంపాదించిన కొన్ని సంఘటనలు, విషయాలు సచ్చరిత్ర ద్వారా మనకు బాబా గారు అందజేశారు. రెండోది ఏంటంటే సచ్చరిత్ర ద్వారా ఆత్మానాత్మ వివేకం, సత్యాసత్య వివేకం అంటే ఏది సత్యము ఏది అసత్యము అనేది కూడా మనకు సచ్చరిత్ర ద్వారా చెప్పడం జరిగింది. ఏది సత్యం? భగవంతుడు సత్యం, పరమాత్మ సత్యం, గురువు సత్యం. ఏది అసత్యం? ఈ ప్రపంచం అసత్యం, ఈ శరీరం అసత్యం, ఈ జీవితం అసత్యం. ఎందుకని సత్యం అంటే ఏంటంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండేదాన్ని సత్యం అంటారు. మరి ఈ జీవితం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఈ ప్రపంచం ఎప్పుడు ఒకే రకంగా ఉందా? లేదు. నా మనసు ఎప్పుడు ఒకే రకంగా ఉందా? లేదు. కాబట్టి ఎప్పుడూ ఒకే రకంగా లేకుండా వెంట వెంటనే మారిపోతూ ఉండేదాన్ని అసత్యం అంటారు. మరి సత్యంగా ఉండేది సూర్యుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడు, పంచభూతాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాయి, పంచభూతాలకు కారణమైనటువంటి ఆ పరమాత్మ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. కనుక ఎప్పుడూ మారకుండా ఒకే రకంగా ఉండేదాన్ని ప్రేమిస్తే మన ప్రేమ ఇబ్బంది లేని ప్రేమ అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ప్రేమిస్తే ఆ వ్యక్తి వెళ్ళిపోగానే గోడుమని నాకు దుఃఖం వస్తుంది. అలాగే నేను అశాశ్వతమైన వస్తువుల్ని ప్రేమిస్తే ఆ వస్తువు పాడైపోతే నాకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం శాశ్వతమైనటువంటి పరమాత్మను ప్రేమిద్దామా, అశాశ్వతమైన అల్పమైన క్షణం మారిపోయేయి మనుషుల్ని ప్రేమిద్దామా, మనుషుల యొక్క మనసుల్ని ప్రేమిద్దామా? ఈరోజు మంచివాడు అంటాం, మంచి ఆవిడ అంటాం, రేపు పొద్దున్నే ఎక్కడో చిన్న తేడా వచ్చేస్తుంది, మంచివాడు కాదు మంచిది కాదు అంటాం, ముఖం తిప్పుకుంటాం. అంటే మారిపోయింది అభిప్రాయం. ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు ఆహా అన్నాం, కలర్ టీవీ వస్తే చీ అన్నాం. దేని చీ అన్నాం? బ్లాక్ అండ్ వైట్. మరి అంతకుముందు ఆహా అన్నావు కదా, అప్పుడు అలా అనిపించింది. కలర్ టీవీ ఓహో, తర్వాత ఎల్ఈడి టీవీలో ఇప్పుడు పెద్దవి వచ్చాయి, కలర్ టీవీ చీ. దాని విషయంలో మళ్ళీ భార్యాభర్తలు గొడవ, ఎల్ఈడి తెస్తారా తేరా అని. కలర్ టీవీ ఉంది కదే, కాదు పెద్ద టీవీ కావాలి, ఎదురింట్లో ఉంది. ఎందుకు ఇంత బతికి ఇంతేనా దండగా అంటే కలర్ టీవీ, పెద్ద ఎల్ఈడి టీవీ తీసుకురావాల్సిందే, ₹1,00,000 పెట్టి. ఇందా చెప్పినట్టుగా టీవీలకు లక్షలు పెడతాం, మరి దానం చేస్తావా? 50,000 బాబా పేరు మీద చెయ్యం. 50,000 టీవీ అప్పు చేసైనా కొని తెచ్చిపెట్టుకుంటాం, మరి బాబాకు అప్పు చేసి ఇస్తావా డబ్బులు? అమ్మా ఇయ్యం. ఇది సహజం, మన యొక్క సహజంగా మనకు సొంతం అని అంటేనేమో ఎంతైనా చేస్తాం. భగవంతుడికి మంచి కార్యాల కంటే ₹1,00,000 ఉంటే ₹1,00,000 ఇస్తా, లేదు నీకు ఆ డబ్బులు లేవు. కానీ డబ్బులు లేకపోయినా నువ్వు బంగారం కొనుక్కుంటున్నావు, డబ్బులు లేకపోయినా ఎల్ఈడి టీవీ తెచ్చుకుంటున్నావు, డబ్బులు లేకపోయినా కారు కావాలంటావు, డబ్బులు లేకపోయినా 2 వీలర్ కొంటావు. మరి డబ్బులు లేనప్పుడు బాబా కోసం అప్పు చేసి ఇస్తావా? అలా ఇవ్వగలిగిన వాడు భక్తుడు. కాబట్టి ఈ విధంగా మన మనసు క్షణం మారిపోతూ ఒకప్పుడు మంచిదాన్ని అని, తర్వాత దాన్నే చెడ్డదాన్ని అని మనుషులను అంటాం, వస్తువులను అంటాం, అన్నిటినీ అంటూనే ఉంటాం. ఇది మారిపోతుంది మనసు. అటువంటిది పాత ఒక రోత, కొత్త ఒక వింత. అటువంటి చిత్రమైన మనల్ని ఒక ఆట ఆడిచ్చే మనసు వెంటపడి అది చెప్పినట్టుగా వింటూ మనము ప్రతి క్షణము చాకలివాడు బట్టలు బండకేసి ఉతికినట్టుగా ఉతకబడదామా? లేకపోతే దాన్ని మన చేతిలో పెట్టుకొని
నువ్వు నోరు మూసుకొని ఉండు, నేను చెప్పినట్టుగా విను, వాటిల్లో ఎటువంటి సుఖం లేదు, నాకు ఆ డబ్బులు లేవు, నాకు అవసరం లేదు, ఉన్నదేదో నాకు చాలు భగవంతుడు ఇచ్చింది. అప్పు చేసి కొని ఆ అప్పు తీరే వరకు అశాంతిగా ఆ చూస్తున్నది కూడా ఆనందం లేకుండా ఉండే పరిస్థితులు నాకు అక్కర్లేదు. నా భర్తో నా భార్యో అవి కొనడానికి అప్పులు చేసి బాధపడి రోజు ఈ లైన్లో తొందరగా వచ్చేవాడు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నా భర్తకు నేను కలిగించను, నా భార్యకు నేను కలిగించను అని చెప్పి మనసుని చర్లకోల తీసుకొని కొట్టి మనం చెప్పినట్టుగా వినేటట్టు చేసుకోగలిగితే మనసు మన అధీనంలో ఉంటుంది.